హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా పన్నీర్ ఎలా రెడీ చేయాలనేది. చాలా న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ కలపకుండా ఈజీగా పన్నీర్ ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని జున్ను పాలను పోసుకోవాలి. స్టవ్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. గేదె కానీ ఆవు కానీ ఈనిన రెండవ రోజు మొదటి రోజు చాలా చిక్కదనంగా ఉంటాయి కాబట్టి పాలు ఎన్ని పోస్తామో నీళ్లు కూడా అన్నే పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి, నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే పాలు చిక్కదనంగా ఉంటాయి కాబట్టి అడుగంటే అవకాశం ఉంటుంది. మొదటి రోజు రెండవ రోజు పాలైతే కొంచెం పచ్చగానే ఉంటాయి, ముదురు గోధుమ కలర్లో ఉంటాయి పాలు. అదే బయట షాపులో కొన్నవి అయితే వాళ్ళు కెమికల్స్ కలిపి ఆర్టిఫిషియల్గా చేస్తారు కాబట్టి తెల్లగా కొంచెం పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. కానీ మనకి ఇదే హెల్దీ అన్నమాట, న్యాచురల్గా. ఇలా కలుపుతూ ఉండగానే ఇరిగి ఒక్కలవుతుంది జున్ను పాలు. ఇరిగిన వెంటనే స్టవ్ బంద్ చేయకుండా అదే విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలి. కొంచెం నీచు వాసన ఉంటాయి కాబట్టి నీచు వాసన పోయే వరకు కొద్దిగా ఉడకనివ్వాలి. పన్నీర్ రెసిపీస్, పన్నీర్ స్నాక్స్ ఇలా ఏది తిన్నా కూడా చాలా హెల్దీ బెనిఫిట్సే ఉంటాయి. పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల బరువు తగ్గడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది కొంచెం స్లోగా డైజెషన్ అవ్వడం వల్ల అధికంగా ఆకలయ్యే సమస్యను నివారిస్తుంది. దానివల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. జున్నుని కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఓ పల్చటి క్లాత్లో వడగట్టుకోవాలి. వడగట్టుకున్న జున్నుని గట్టిగా ముడివేసుకోవాలి. చుక్క నీళ్ళు లేకుండా వడిసిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు బండరాయిని పెట్టుకోవాలి. అలా ఒక హాఫ్ సేపు ఉంచితే గనక అప్పుడు సెట్ అవుతుంది. పర్ఫెక్ట్గా పన్నీర్ అనేది రెడీ అవుతుంది. చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఈజీగా పన్నీర్ రెడీ అవుతుంది. ఈ పన్నీర్తోని అనేక రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. స్నాక్స్ ఐటెం అండ్ స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. చూశారు కదా, ఈ పన్నీర్ని తినడం వల్ల దంతాలు కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతూ ఉంటాయి. పన్నీర్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఎముకల్ని కూడా చాలా బలంగా, దృఢంగా తయారు చేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.